ప్రకాశవంతమైన మరియు రంగురంగుల తరగతి గదిలో 5 ఏళ్ల క్లారా తన రిపోర్ట్ కార్డ్ను పట్టుకుని ముందువైపు భయంగా నిలబడింది. ఈ రోజు ప్రతి విద్యార్థి తమ గ్రేడ్లను తరగతితో పంచుకునే రోజు. ఎంఎస్ విల్సన్, వారి దయగల ఉపాధ్యాయురాలు, గ్రేడ్ల కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యమని పిల్లలకు బోధించాలని ఆశిస్తూ, దానిని ఒక ఆహ్లాదకరమైన మరియు ప్రోత్సాహకరమైన సంఘటనగా మార్చారు. క్లారా తన సహవిద్యార్థులు ఒక్కొక్కరుగా తమ గ్రేడ్లను సగర్వంగా పంచుకోవడం చూస్తూనే ఉన్నారు. ఒలివియా, ఆమె గిరజాల జుట్టు మరియు అంటు చిరునవ్వుతో, మొదట వెళ్ళింది. నాకు చదవడంలో వచ్చింది, ఆమె ప్రకటించింది. ఆమె కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. క్లాస్ ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది. తర్వాత లియామ్, ఎప్పుడూ శక్తితో నిండి ఉన్నాడు. నాకు గణితంలో బి వచ్చింది అని అరిచాడు. మరింత చప్పట్లు మరియు చీర్స్ ఉన్నాయి. సాధారణంగా సిగ్గుపడే అవ తదుపరి అడుగు వేసింది. నాకు కళలో వచ్చింది. ఆమె మృదువుగా కానీ నమ్మకంగా చెప్పింది. క్లాస్ కూడా అంతే బిగ్గరగా చప్పట్లు కొట్టింది. తర్వాత జాక్ వంతు వచ్చింది. ఎప్పుడూ జోకర్గా ఉండే జాక్, నాకు సైన్స్లో బి వచ్చింది, కానీ నాకు కూల్ రాక్ దొరికింది. క్లాస్ నవ్వుతూ చప్పట్లు కొట్టింది. చివరకు క్లారా వంతు వచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని తన రిపోర్ట్ కార్డ్ వైపు చూసింది. నాకు చదవడంలో సి, గణితంలో బి వచ్చింది అని ఆమె గొంతు కొద్దిగా వణికింది. క్లాస్ నిరాశ చెందుతుందని ఆమె ఆశించింది, కానీ బదులుగా వారు ఇతరులకు ఎంత బిగ్గరగా చప్పట్లు కొట్టారు. శ్రీమతి విల్సన్ ఒక అడుగు ముందుకు వేసి క్లారా వైపు వెచ్చగా నవ్వాడు. తరగతి, ప్రతి ఒక్కరూ వారి స్వంత వేగంతో నేర్చుకుంటారని గుర్తుంచుకోండి. క్లారా ఈ పదాన్ని చాలా కష్టపడి పనిచేసింది, మరియు అది చాలా ముఖ్యమైనది. క్లారా తన భుజాలపై బరువును ఎత్తినట్లు భావించింది. తన గ్రేడ్లకే కాకుండా తన కష్టానికి స్నేహితులు గర్వపడుతున్నారని ఆమె గ్రహించింది. పోటీ ప్రతి ఒక్కరి ప్రత్యేక బలాలు మరియు ప్రయత్నాల వేడుకగా మారింది. తరగతి గది నవ్వు మరియు మద్దతుతో నిండిపోయింది మరియు క్లారా ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. విజయం అనేది కేవలం గ్రేడ్ల గురించి కాదు. మీ ఉత్తమంగా చేయడం మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం.